Hello everyone, welcome to my channel. This is Gayatri Patel. మన ఛానల్లో ఆల్రెడీ టీఎస్ పాలిసెట్ 2024 కి సంబంధించిన అఫీషియల్ కీ కి సంబంధించిన లింక్ అండ్ దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒక వీడియో చేశాను, ప్రీవియస్ వీడియో. అండ్ ఈ వీడియోలో మనం రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అండ్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు అండ్ ర్యాంక్ ఎంత నుండి ఎంతకు వస్తే మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఈ విషయాల్ని మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. సో మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడే అందులో మెన్షన్ చేశారు, మీకు ఏ రోజు ఎగ్జామ్ జరిగినా దానికి 12 days తర్వాత మీకు రిజల్ట్ అనేది ఇస్తామని, రైట్? సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి 17th కి ఎగ్జామ్ అని అన్నారు, బట్ దాని తర్వాత మనకి రిజల్ట్ చేంజ్ ఎగ్జామ్ డేట్ చేంజ్ 24th జరిగింది, రైట్? సో 24th నుంచి 12 days అంటే June 5th or 6th రోజున మనకి రిజల్ట్ వస్తుంది. మొత్తానికి June 1st week లో రిజల్ట్ వచ్చేస్తుంది, రైట్? అండ్ రిజల్ట్ ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే టిఎస్ పాలిసెట్ వెబ్సైట్ ఉంటుంది. అండ్ లాస్ట్ వీడియోలో నేను మెన్షన్ చేసిన సేమ్ వెబ్సైట్, ఓకే? మీరు ఏ బ్రౌజర్ లో టిఎస్ పాలిసెట్ అని టైప్ చేసినా కూడా ఫస్ట్ వచ్చే వెబ్సైట్ లోనే మీరు ర్యాంక్ కార్డ్ ని రిజల్ట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో ఏముంటాయి అని అంటే మీకు 2 ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని ర్యాంక్స్ ఇస్తారు? 2 ర్యాంక్స్. దేని ఎలా 2 ర్యాంక్స్ అని అంటే మీకు ఈ పాలిసెట్ ఎగ్జామ్ నుంచి ఐదర్ ఇంజనీరింగ్ కోర్సెస్ అయినా లేదంటే అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ కోర్సెస్ అయినా జాయిన్ అవ్వచ్చు, రైట్? సో ఇంజనీరింగ్ కోర్సెస్ లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ ఎగ్జామ్ లో మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్ సంబంధించి 120 మార్క్స్ కి గాను మనకి ఒక ర్యాంక్ ఇస్తారు. లేదు ఇంజనీరింగ్ కాకుండా అగ్రికల్చర్ కోర్సెస్ అండ్ వెటర్నరీ కోర్సెస్ లో జాయిన్ అవ్వాలనుకునే వారికి మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వీటికి సంబంధించి మళ్ళీ 150 మార్క్స్ కి కాదు 120 మార్క్స్ కి ర్యాంక్ ఇస్తారు. సో ఎలా జరుగుతుంది అంటే ఎంపీసీ ర్యాంక్ అంటే ఇంజనీరింగ్ కోర్సెస్ కి ర్యాంక్ ఎలా ఇస్తారంటే మ్యాథ్స్ నుండి 60 మార్క్స్ అండ్ ఫిజిక్స్ నుంచి 30 మార్క్స్ అండ్ కెమిస్ట్రీ 30 మార్క్స్ ఈ మొత్తం కలిపి 120 మార్క్స్ కి మనకి ఒక ర్యాంక్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. బట్ ఈ ఎంబైపీసీ విషయానికి వస్తే సబ్జెక్ట్స్ 4 ఉంటాయి, కానీ మార్క్స్ ఎలా 120 మ్యామ్ అంటే మ్యాథ్స్ లో 60 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అంటే మనకి 60 మార్క్స్ వస్తాయి కదా, ఇక్కడ నుండి బై హాఫ్ చేస్తారు, బై 2 చేస్తారు. అంటే ఇప్పుడు మీకు ఒకవేళ ఈ మ్యాథ్స్ నుండి 40 మార్క్స్ వస్తే మీరు అందులోంచి హాఫ్ అంటే 20 మార్క్స్ ని యాడ్ చేస్తారు. లేదు మీకు 50 మార్క్స్ వచ్చాయంటే అందులో హాఫ్ 25 మార్క్స్ ని కౌంట్ చేస్తారు. సో మొత్తం మీద ఓవరాల్ గా మాక్సిమం మార్క్స్ ఎన్ని మ్యాథ్స్ నుండి అని అంటే 30 మార్క్స్ అండ్ బయో 30 అండ్ ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30 మొత్తం కలిపి ఈ 120 మార్క్స్ కి మనకి బయాలజీ ఎంబైపీసీ ర్యాంక్ అంటే అగ్రికల్చర్ కోర్సెస్ కి సంబంధించిన ర్యాంక్ వస్తుంది. మ్యామ్ నేను బయాలజీ అటెంప్ట్ చేయలేదు అయినా కూడా నాకు ఎంబైపీసీ ర్యాంక్ వస్తుంది అంటే వస్తుంది, కానీ ఇక్కడ బయాలజీ ఈ 30 మార్క్స్ కౌంట్ ఉండదు, ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇక్కడ మ్యాథ్స్ లో కూడా 30 మార్క్స్ మాత్రమే తీసుకుంటారు, ఓకే? సో ప్రతి ఒక్కరికి 2 ర్యాంక్స్ వస్తాయి, ఓకే? అండ్ మెరిట్ ఎట్లా వస్తుంది మ్యామ్ అని అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్సెస్ లో మీరు ఆల్రెడీ ఆప్ట్ చేసే ఉంటారు కదా, అప్లికేషన్ టైంలోనే, రిజిస్ట్రేషన్ టైంలోనే. సో ఇంజనీరింగ్ కోర్సెస్ లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి మ్యాథ్స్ స్కోర్ ఈస్ మ్యాండేటరీ. మ్యాథ్స్ లో ఎంత మాక్సిమం స్కోర్ చేస్తే, ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే అంత హైయెస్ట్ ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. అగ్రికల్చర్ కోర్సెస్ లో అంటే బయాలజీ మార్క్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బయాలజీలో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి తక్కువ ర్యాంక్ వస్తుంది, ఓకే? సో ముందు ర్యాంక్స్ వస్తాయి. అండ్ బయాలజీ మ్యాథ్స్ తర్వాత ఇంకా ఏ ర్యాంక్, ఒకవేళ ఇంకా మోస్ట్ ప్రయారిటీ ఇచ్చే సబ్జెక్ట్ ఏంటంటే ఫిజిక్స్. ఈ ఫిజిక్స్ లో కూడా ఎక్కువ మ్యాథ్స్ అండ్ బయోలో ఎక్కువ ఈక్వల్ మార్క్స్ వచ్చాయి, టై అయింది. అప్పుడు ఏం చేస్తారు, ఫిజిక్స్ మార్క్స్ ని చెక్ చేస్తారు. ఫిజిక్స్ లో ఎక్కువ ఎవరికి మార్క్స్ వస్తే వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ ఇస్తారు. ఈ ఫిజిక్స్ లో కూడా రెండిట్లో టై అయింది, అప్పుడు ఏం చేస్తారు, కెమిస్ట్రీ లాస్ట్ వాళ్ళు చూసేది కెమిస్ట్రీ. ఇలా ర్యాంక్ అనేది ప్రతి ఒక్కరికి 2 ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్? మరి మార్క్స్ కి అండ్ ర్యాంక్స్ కి ఎలా రిలేషన్ ఏంటి మ్యామ్ అంటే మనకి మొత్తం ఎంత 120 మార్క్స్ ఇస్ మాక్సిమం, రైట్? సో మాక్సిమం 120 మార్క్స్, కానీ నేను క్వాలిఫై అవుతానా లేదా ఇట్లాంటి డౌట్స్ వస్తాయి కదా. సో దానికోసం మనకి నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేసింది ఏంటంటే ఈ 20 మార్క్స్ నుండి 30% అంటే ఎన్ని మార్క్స్, 36 మార్క్స్. 36 మార్క్స్ అనేది ఎవరెవరికి రావాలి, ఇటు జనరల్ వాళ్ళకి అండ్ బీసీ వాళ్ళకి, ఈ 2 కేటగిరీస్ వాళ్ళకి మాత్రమే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి. అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి నో మార్క్స్, నో లిమిట్, ఓకే? ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళకి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 36 మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి జనరల్ అండ్ బీసీ వాళ్ళకి 36 మార్క్స్ వస్తే వాళ్ళకి ర్యాంక్ అలొకేట్ చేస్తారు. నా ఇప్పుడు మార్క్స్ చూద్దాం. ఇవన్నీ మార్క్స్, ఓకే? ఇవన్నీ మార్క్స్ అండ్ ఇవన్నీ ర్యాంక్స్. ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ ఎన్ని, 120 నుండి 115 మార్క్స్ వస్తాయి. వాళ్ళకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది, 1 to 5th ర్యాంక్ వస్తుంది, ఓకే?
అండ్ 110 లోపల వస్తాయి, 140 నుండి 110 మార్క్స్ వస్తాయి, వాళ్ళకి ర్యాంక్ 15 వరకు వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ 100 వరకు వచ్చాయి, మీకు ఇప్పుడు మార్క్స్ ఎంత 16 నుండి 100 ర్యాంక్ వస్తుంది. లేదు 99 నుండి 90 మార్క్స్ వచ్చాయి, అప్పుడు 500 వరకు వెళ్తుంది ర్యాంక్. అంటే మార్క్స్ తగ్గుతున్నా కొద్ది ర్యాంక్ పెరుగుతుంది చూడండి. అందుకనే మన మాక్సిమం గోల్ ఏంటంటే మార్క్స్ ని పెంచుకొని ర్యాంక్ ని తగ్గించుకోవాలి. ఇక్కడ 89 నుండి 80 అంటే 80s లో మార్క్స్ ఉన్న వాళ్ళకి 500 నుంచి 1500 వరకు ర్యాంక్ వస్తుంది. అండ్ 70s లో మార్క్స్ ఉంటే 3000 ర్యాంక్ వరకు వస్తుంది. అండ్ 69 నుండి 60 ఉంటే 7000 ర్యాంక్ వస్తుంది. అండ్ దెన్ 59 నుండి 50 ఉంటే 20,000 వరకు ర్యాంక్ వస్తుంది, ర్యాంక్ అలొకేట్ అవుతుంది. దాని తర్వాత ఈ లాస్ట్ కేటగిరీస్ ఏంటి మనకి ఇప్పుడు 36 మాక్సిమం కాబట్టి బీసీ అండ్ జనరల్ అండ్ బీసీ వాళ్ళకి ఇక్కడ వరకు లాస్ట్. సో వీళ్ళకి ఇక్కడ నుంచి ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ కదా, సో 49 నుండి 40 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 20,000 to 60,000 వరకు వస్తుంది. ఎస్ అఫ్ కోర్స్ ఈ కేటగిరీలో ఇందులో కూడా ఉంటుంది, ఎందుకంటే 36 కదా, 36 నుంచి 39 వచ్చినా కూడా ఇందులో ర్యాంక్ వస్తుంది. బట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కంగారు పడాల్సిన పని లేదు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ మీకు ర్యాంక్ వస్తుంది. గాట్ ఇట్ గైస్. మరి బెస్ట్ ర్యాంక్ ఎక్కడ వస్తుంది, బెస్ట్ కాలేజ్ ఎక్కడ వస్తుంది అని అంటే, సో 100 మార్క్స్ వచ్చిన వాళ్ళకి, ఈ టాప్ 100 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ది బెస్ట్ కాలేజెస్, టాప్ 10 కాలేజెస్ లో ర్యాంక్ సీట్ వస్తుంది, రైట్? లేదు మ్యామ్ మాకు ఇంకా మరీ బెస్ట్ అవసరం లేదు, ఒక బెటర్ కాలేజ్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అంటే, ఎస్ మీరు 20,000 వరకు బెటర్ కాలేజ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 20,000 వరకు అంటే మనం ఎన్ని మార్క్స్ 59 నుండి 50 మార్క్స్ వచ్చినా కూడా ఆ బెటర్ కాలేజ్ ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకనంటే మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది నేను మీకు ఇప్పుడు లిస్ట్ చూపిస్తాను. సో దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఎన్ని సీట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజ్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కి ఎన్ని అలొకేట్ చేశారు, లేదంటే అగ్రికల్చర్ కి ఎన్ని అలొకేట్ చేశారు అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓవరాల్ గా ఇక్కడ చెప్పేది ఏంటంటే 50 మార్క్స్ వచ్చినా కూడా మీరు హోప్ వదులుకోకండి. 50 మార్క్స్ అంతేందుకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినా కూడా there is a chance to get a better seat in a better college, okay? But you have to attempt second phase counseling also. So ఇక్కడ కౌన్సిలింగ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఇదే వీడియోలో. ఫస్ట్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ చూద్దాం, ఓకే? సో నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి. సో గైస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ నెంబర్ ఆఫ్ కాలేజెస్, లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్. అండ్ ఇంజనీరింగ్ కి దాని తర్వాత సపరేట్ గా అగ్రికల్చర్ కి కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ నుంచి సో ఫస్ట్ హైదరాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో ఎన్ని ఉన్నాయి, మసప్టా దగ్గర 540 కాలేజెస్ ఉన్నాయి. అండ్ దెన్ రామాతపూర్ కాలేజ్ లో 600 సీట్స్ ఉన్నాయి, ఓకే? దాని తర్వాత మీరు కావాలని సీట్ ని ఏ బ్రాంచ్ కి సంబంధించిన సీట్స్ ఎన్ని ఉన్నాయని కూడా చూసుకోవచ్చు. అండ్ దాని తర్వాత అర్బన్ వరంగల్ లో ఎన్ని ఉన్నాయి, 540 సీట్స్, నిజామాబాద్ లో 540 అండ్ మహబూబ్ నగర్ లో 540. సో ఇలా ప్రతి జిల్లాలో, ప్రతి డిస్ట్రిక్ట్ లో, ప్రతి కాలేజ్ లో ఏ కోర్సు కి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయి అండ్ ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి అని ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా లిస్ట్ ఆఫ్ కాలేజెస్ నేను మీకు కింద లింక్ ఇస్తాను, ఓకే? దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు, రైట్? అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇది చాలా యూజ్ అవుతుంది. గాట్ ఇట్? అండ్ ఇవి మాత్రమే కాకుండా ఇక్కడ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఇవన్నీ ఇక్కడ వరకు గౌట్ అయిపోయింది, రైట్? ఈ 43 వరకు గౌట్ అయిపోయింది. నౌ ఇక్కడ నుంచి ప్రైవేట్ కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి. ప్రైవేట్ కాలేజెస్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అడ్రస్ తో సహా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది కాలేజ్ ని లొకేట్ చేయడంలో. అండ్ మొత్తం మీద ఇవన్నీ కలిపి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఇక్కడ ఎందులో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఇచ్చారు. సో అది నెంబర్ చూస్తే మీరు షాక్ అవుతారు, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే. సో ఎన్ని 105, 113, సో మొత్తం మీద 118 కాలేజెస్ ఉన్నాయి. దాని నుంచి మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, 118 కాలేజెస్ నుండి 29,000 సీట్స్ ఉన్నాయి, రైట్? మనం ఇందాక బెస్ట్ కాలేజెస్ ఎన్ని ఏ ర్యాంక్ వరకు బెస్ట్ అని అనుకున్నాం, 20,000 అనుకున్నాం, రైట్? సో వాటిలలోనే ఆ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ ఈ కాలేజెస్ లో సీట్స్ వస్తాయి. అంతే కాకుండా ఇవి మాత్రమే కాకుండా కోఎడ్ కాలేజెస్ అండ్ ఇవన్నీ కూడా మనకి ఈ ఎగ్జామ్ నుండి అగ్రికల్చర్ సీట్స్ కూడా అలొకేట్ అవుతాయి. సో ఇక్కడ ఎట్లాంటి టెన్షన్ లేకుండా మీరు ప్రతి ఒక్క సీట్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకుండా ఈ లాస్ట్ కౌన్సిలింగ్ వరకు కూడా అప్లై చేస్తూనే ఉండొచ్చు. బెటర్మెంట్ 20,000 ర్యాంక్ వచ్చే వరకు 20,000, 30,000 కూడా మీకు మంచి కాలేజ్ వస్తుంది. దాని తర్వాత ఇంకా ర్యాంక్ పెరిగింది అని అంటే మీరు కొంచెం
ఓపిక్ గా సెకండ్ కౌన్సిలింగ్ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. మరి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు మ్యామ్ అని అంటే మనకి ఎప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, రిజల్ట్ మనకి ఫస్ట్ వీక్ వరకు వచ్చేస్తాయి. దాని తర్వాత ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జూన్ 20 నుండి స్టార్ట్ అవుతుంది, అంటే థర్డ్ వీక్ లో స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ అయిపోయాయి అని అంటే జూన్ 22 నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ వీళ్ళందరికీ సీట్స్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతాయి, జూన్ 30కి కన్ఫర్మ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో దానికి సపరేట్ వీడియో చేస్తాను, డోంట్ వరీ. దాని తర్వాత ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మొత్తం ఎప్పుడైపోతుంది, జూన్ 30కి అయిపోతాయి, రైట్. మళ్ళీ ఇంకొక వీక్ గ్యాప్ ఇచ్చి జూలై 7th వరకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి కూడా మీరు కాలేజ్ లో జాయిన్ అయినప్పటికీ కూడా మీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు కాలేజ్ మార్చుకోవాలనుకున్నా, ఇంకొక బెటర్ కాలేజ్ ని ఆప్ట్ చేయాలనుకున్నా కూడా ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మీరు ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు సీట్ అలాట్మెంట్ ఎప్పటి వరకు వస్తుంది, జూలై 13th వరకు వస్తుంది, రైట్. సో దాని తర్వాత లాస్ట్ వరకు మనకి స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో కానీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఇంకా టాపర్స్ ఒకవేళ లేకపోతే ఇంకా స్టూడెంట్స్ కి మేబీ వేరే ప్లాన్స్ ఉండొచ్చు. ఇంటర్వ్యూ చేయాలని కాకుండా ఇంజనీరింగ్ కోర్సెస్ జాయిన్ అవ్వాలని కాకుండా వేరే గోల్స్ ఉండొచ్చు. లేదంటే ఇంకేదైనా బెటర్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఈ కాలేజెస్ ని చూస్ చేసుకోరు, ఈ సీట్స్ ఖాళీగా ఉంటాయి. అప్పుడు ఈ స్పాట్ అడ్మిషన్స్ లో మనకి వాళ్ళు ఏదైతే కాలేజ్ లో సీట్ వదులుకున్నారో మనకి అక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్పాట్ అడ్మిషన్స్ కి కూడా అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు కూడా మీరు ట్రై చేస్తూ ఉండండి. గాట్ ఇట్. సో గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో వేర్ వి విల్ బి డిస్కసింగ్ ద సర్టిఫికెట్స్. ఎప్పుడు ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే వీడియో వస్తుంది. దాని తర్వాత కౌన్సిలింగ్ కి సంబంధించిన సర్టిఫికెట్స్ ఏంటి, వీటికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. ఓకే. సో గైస్, విల్ మీట్ యూ దేర్. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ బై గైస్.